హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ కర్బూజాతో ఐస్ క్రీమ్. ఈ కర్బూజాతో ఐస్ క్రీమ్ని పంచదార వాడుకోకుండా ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 15 జీడిపప్పులు, ఒక 5 బాదాంని వాటర్ వేసుకుని 1 గంట లేదా 2 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని ఒక ప్యాన్ పెట్టుకుని 1/2 లీటర్ పాలను పోసుకోవాలి. ఈ పాలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ పాలు సగం అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు, బాదాంని ఒక మిక్సీ జార్లోకి వాటర్ లేకోకుండా వేసుకోవాలి. ఇందులోకి మరుగుతున్న పాలను 1/4 కప్పు వరకు పాలను వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ను కూడా వేసుకుని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ని మరుగుతున్న పాలల్లోకి వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మరొక 5 మినిట్స్ పాటు ఉడికించాలి. 5 మినిట్స్కి కొద్దిగా చిక్కబడుతుందండి. ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మరి కొంచెం తిక్కుగా అవుతుందండి. ఈ విధంగా తిక్కుగా అయింది కదండి. ఇప్పుడు 1 గంట పాటు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పండిన కర్బూజాని తీసుకుని దానిపైన చిన్నగా స్లైస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉన్న సీడ్స్ని సపరేట్ చేయాలి. ఇప్పుడు సీడ్స్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా సీడ్స్ మొత్తం తీసుకున్న తర్వాత దీంట్లో ఉన్న గుజ్జును కూడా సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం గుజ్జు సపరేట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్న కర్బూజా గుజ్జుని మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు 1/3 కప్పు వరకు పటిక బెల్లం వేసుకుంటున్నానండి. ఈ ప్లేస్లో మీరు పంచదారను కూడా వేసుకోవచ్చు. కర్బూజా స్వీట్ని బట్టి వేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మిల్క్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి 1 అవర్ పాటు. ఆ క్రీమ్ని కూడా ఇందులోకి వేసేసుకుని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ కాజు, బాదాంని వేసుకున్నానండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న కర్బూజాలోకి ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని వేసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ మిక్స్ కొద్దిగా మిగిలితే కుల్ఫీ మౌల్స్లో కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు పైన కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ముందుగా మనం స్లైస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది మూతలాగా పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది ఓవర్ నైట్ పెట్టుకోవాలండి. మార్నింగ్కి అప్పుడు ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా బయటికి తీయగానే కట్ చేయడం కొద్దిగా కష్టం అవుతుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత కట్ చేస్తే ఈజీగా కట్ అవుతుంది. ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసి మధ్యలోకి కట్ చేసి సర్వ్ చేయండి. అంతేనండి, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కర్బూజాతో హెల్తీగా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలు చాలా చాలా ఇష్టపడతారు. ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.